ప్రియులారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి పరిశోధనతో మనం తెలుసుకుందాం. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక పరమార్థం తెలియనటువంటి క్రైస్తవులు, ఒక క్రైస్తవుడికే యేసుక్రీస్తు వారి పుట్టుక పరమార్థం అర్థం కాకపోతే క్రైస్తవేతరులకు అర్థమవుద్దా? మీరు చెప్పండి. సంఘానికి వస్తున్న వారికే క్రీస్తు పుట్టుక పరమార్థం అర్థం కాకపోతే మరి సంఘానికి రాని వారి పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. క్రిస్మస్ అంటే ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు కొనుక్కోవటం కాదు, క్రిస్మస్ అంటే ఇల్లు దులుపుకోవటం కాదు, క్రిస్మస్ అంటే సాటి మనిషికి సువార్త చెప్పటమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ప్రియమైన దేవుని వారలారా, పండుగ అనగానే సంతోషకరమైనదా దుఃఖకరమైందా? అమ్మా, పండుగ అంటే సంతోషమా దుఃఖమా? సంతోషమే. ఈ సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ను ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి? మనం ఎలా దీన్ని మనం జరిగించాలి? క్రీస్తు పుట్టాడని పండుగ చేస్తున్నటువంటి పండుగ భక్తులందరూ అర్థం చేసుకోవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఒక మాట అడుగుతా, క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఈరోజు యావత్ క్రైస్తవ్యం, ఓవరాల్గా మాట్లాడుతున్నా, ఒకళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు, యావత్ క్రైస్తవ్యం చేస్తున్నటువంటి క్రిస్మస్ సంబరాలు వలన దేవునికి సంతోషమా, మానవులకు సంతోషమా? కరెక్ట్గా చెప్పాలి మీరు. ఈ క్రిస్మస్ సంబరాల వలన దేవునికి సంతోషమా, మానవులకు సంతోషమా? ఎవరి సంతోషం కొరకు ఈ సంబరాలు? చెప్పాలి. ఎవరి కోసం? మానవుల కోసమేనా? అంటే క్రీస్తు పేరట మనుషులు చేస్తున్నవన్నీ కూడా వాక్య విరుద్ధంగా ఉంటే అవన్నీ మానవులకి సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు. ఈరోజు క్రీస్తు పుట్టుక పేరట చేసేవన్నీ లేఖనం సపోర్ట్ చేసిందనుకోండి, ఎవరికి సంతోషం? చెప్పాలి. ఇప్పుడు మనుషులు చేస్తున్నవన్నీ లేఖనానుసారమైనవైతే, లేఖనానుసారంగా చేస్తే సంతోషం ఎవరికి? దేవునికి సంతోషం. ఇప్పుడు లేఖనం చెప్పనవి, లేఖనం సపోర్ట్ చేయనవి ఈరోజు మీరైనా నేనైనా చేస్తే అది తప్పు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, క్రిస్మస్ ఎవరి సంతోషం కొరకు? నీ సంతోషం కొరక? దేవుని సంతోషం కొరక? ఎవరి సంతోషం కొరకు నేడు సంఘాలు సెలబ్రేషన్ చేస్తున్నాయి? ఒకవేళ దేవుణ్ణి సంతోష పెట్టడానికే మేము చేస్తుంది క్రిస్మస్ అని నువ్వు అనుకుంటే, దేవుడు దినదినము నిన్ను 30 60 100 రానున్న దినాల్లో నిన్ను అధికముగా హెచ్చించి ఆశీర్వదించునుగాక. ఒకవేళ దేవుని సంతోష పెట్టే పని చేయకుండా ఈ క్రిస్మస్ నా సంతోషం కొరకే అని నువ్వు అనుకుని గనక దీన్ని సెలబ్రేషన్ చేస్తే రానున్న దినాల్లో ఘోరమైనటువంటి ప్రతిఫలాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడండి, అసలు ఇప్పుడు వదిలిపెట్టాడు ఎవరిని. అది నన్ను ఆయన చెబుతున్నా, నేనైనా వింటున్న వారైనా. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అని మనం అనుకుంటున్నాం, అంతేనా? ఇంకే వేరే ఏమన్నా అనుకుంటున్నారు మీరు? ఏవైనా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక, ఆ పుట్టుకను కొనియాడే సంతోషకరమైన వాతావరణమే ఈ పండుగ. అందుకే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. ఈ నేడు సమాజంలో చాలామంది చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు ఏంటంటే, తమ సంతోషం కొరకే ఈ పండుగను చేస్తున్నారు చాలామంది. ఇవన్నీ ఎవరి సంతోషం కోసం? ఏమ్మా, ఎవరి సంతోషం కోసం జరిగిన ఇవన్నీ? ఇవన్నీ మన సంతోషం కోసం, అవునా కదా? మరి దేవుని సంతోషం మరి ఏమి లేదా క్రిస్మస్ పండుగలో? మరి దేవుని సంతోషపరిచేది ఏమొద్దా? నీ సంతోషం కొరకే ఇవన్నీ చేస్తూ
నాకు పండగ చేస్తాననే వాతావరణంలో నువ్వు సంతోషపడుతున్నావా? అయితే ఒక మాట చూడాలి, నువ్వు బైబిల్లో ఒక మాట చూడాలి జాగ్రత్తగా. చూద్దాం ఒకసారి ఆ మాట. ఆమోసు గ్రంథం చాలా బాగుంటాయి, కొన్ని మాటలు చూపిస్తాం మీకు, చాలా జాగ్రత్త చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూస్తారా? జాగ్రత్తగా వినండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి మాటలు. నీ సంతోషం కొరకే ఇవన్నీ చేస్తే, అవన్నీ చేస్తూ నాకు పండుగ చేస్తున్నాననే ఆలోచనతో గనక నువ్వు ఉంటే, నీ పండుగను ఏం చేస్తానంటాడు ఆయన? నేను ఇష్టపడను, అసహించుకుంటానంటున్నాడు దేవుడు. మరి పండుగ అంటే ఎలా చేయాలి? నీ సంతోషం కొరకు చేసేది పండుగ కాదు. మరి ఎవరి సంతోషం కొరకు పండుగ చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే పండుగ మనం చేయాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి పనే ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద నేను చేయాలి. నా సంతోషం కొరకు నేను చేస్తే అది దేవునికి మహిమ కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ వల్లే నా వల్లే శరీరధారిగా ఈ భూమి మీద పుట్టి బ్రతికినటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక మాట చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. చూడండి, డైరెక్ట్ 7వ వచనం దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఏం చెబుతున్నాడు? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ? తండ్రి, ఈ లోకంలోకి వచ్చినటువంటి నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు, నా సంతోషం కొరకు నేను ఇవన్నీ చేయట్లేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రిస్మస్ పేరట నువ్వు చేస్తున్నవన్నీ ఎవరి ఇష్టం కొరకు చేస్తున్నావంటే క్వశ్చన్ చేయండి. ఎవరినైనా ఏం చెప్తున్నారు? మా ఇష్టం అంటున్నాడు ఒక ఆయన, మా ఇష్టం. మరి నీ ఇష్టం బైబిల్ ఒప్పుకోవాలి కదా, బైబిల్ సపోర్ట్ చేయాలి కదా. నువ్వేం చేసినా బైబిల్ సపోర్ట్ చేయకపోతే నరకానికి జారిపోతావు కదా. ఆలోచించవా? ఒక విషయం ఆలోచన చేయండి. క్రైస్తవులు అయినటువంటి వారందరూ కూడా మనం ఏం చేసినా బైబిల్ ఆమోదించాలా వద్దా? చెప్పండి. బైబిల్ ఆమోదించాలా వద్దా? అంటే బైబిల్ ఒప్పుకోవాలా వద్దా? మీరు చెప్పండి. మనం ఏం చేసినా అది బైబిల్ ఒప్పుకోవాలి. అంతేనా? చూడండి ఒకసారి ఆ మాట కూడా ఎక్కడుందో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా దేని ప్రకారం ప్రవర్తించాలి? మా అయ్యగారు చెప్పాడండి, మా పాస్టర్ గారు చెప్పాడండి, లేకపోతే మా పై అధికారి చెప్పాడండి. ఆ పయోడు చెప్పినా ఎవరు చెప్పినా కూడా బైబిల్ ఏం చేయాలి? బైబిల్ సపోర్ట్ చేయాలి, బైబిల్ ఒప్పుకోవాలి. బైబిల్ చెప్పండి, బైబిల్ ఒప్పుకుంది నువ్వు చేస్తే, దేవుడు ఏమన్నాడు తెలుసు? ఆమోసు గ్రంథంలో నేను అసహించుకుంటానన్నాడు. మరి దేవుడు అసహించుకునేలాగా నువ్వు పండగ చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందమ్మా? చెప్పరేంటి? దేవుడు అసహించుకునేలాగా నువ్వు పండుగ చేస్తే ఆశీర్వాదం వస్తుందా? అసలు క్రిస్మస్ పండుగ అంటే ఏంటో మీకు 3 ముక్కల్లో ఇందాక ఆ పిల్ల చెప్పేసింది ఆల్రెడీ. ఏంటంట క్రిస్మస్ పండుగ అంటే? ఏంటంట? పాపిని మార్చే బోధ ఈ సమాజానికి చేయాలి. సాటి మనిషికి సాయపడాలి. ఏ సాయం? వస్త్రాలు ఇచ్చే సాయమా? అన్నం పెట్టే సాయమా? ఏ సాయం చేయాలి సాటి మనిషికి? యేసుక్రీస్తు వారు ఏ మాదిరి అయితే చూపించాడో ఈ సమాజానికి, అదే మాదిరి క్రైస్తవులమైన మనం కలిగి పనిచేయాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? నువ్వు కొత్త బట్టలు కొనుక్కోమని కాదు, నువ్వు పిండి వంటలు చేసుకోమని కాదు, స్టేజ్లు కట్టి డాన్స్లేమని కాదు ఆయన పుట్టింది. చచ్చిన నిన్ను బ్రతికించడానికి పుట్టాడు, బ్రతికించి నిన్ను ఆశీర్వదించడానికి పుట్టాడు, ఆశీర్వదించి నిత్య జీవానికి వారసుని చేయడానికి పుట్టాడు. ఆయన పుట్టుక పరమార్థం నీకు అర్థం కాకపోతే
నువ్వెంతకాలం క్రైస్తవుడు అని పేరుకు మాత్రమే బ్రతికితే ఉపయోగం లేదు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని మాటలు మనం చూసుకుని ముగించేద్దాం. చూద్దాం ఒకసారి అసలు ఎందుకు పుట్టాడో, ఆయన దేని కొరకు పుట్టాడో. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించటానికి, మిమ్మల్ని ఆశీర్వదించటానికి ఆయన్ని మొదట మీ దగ్గర పంపించాడు. దేనికి పుట్టాడు యేసుక్రీస్తు వారు? దేనికోసం పుట్టాడు? ప్రతి ఒక్కడిని దుష్టత్వములో నుంచి మళ్లించడానికి పుట్టాడు. ఆ దుష్టత్వం నుంచి మళ్లించటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? శరీరధారిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రతి ఒక్కరిని తమ దుష్టత్వం నుంచి మళ్లించడానికి, నిత్య జీవానికి వారసులు చేయడానికి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం చూడాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా బ్రతికాడండి? ఆయన మహారోదన, కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. చూసారండి, ప్రభు ఎక్కడైనా సంతోషపడినట్టు ఎక్కడైనా బైబిల్లో ఉందా? సంతోషపడ్డాడు అసలు ఆయన? లోకమంతా పాపం చేత పాడైపోతుంది, పతనానికి జారిపోతుంది. అలా పాపంతో పతనమైపోతున్నటువంటి సమాజాన్ని తిరిగి బ్రతికించవలసిన, సువార్త చెప్పవలసిన సంఘం ఏమండి సువార్తను పక్కన పెట్టి దేహ సంబంధమైనటువంటి సంతోషాల్లోనికి నిమగ్నమైపోతుంది సంఘం. వీళ్ళంతా ఎవరు అనుకున్నారు? వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని ఆలోచన పక్కన పెట్టి, తమ సంతోషం కొరకే ఈ సంబరాల సందడిలో క్రిస్మస్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరికిష్టలో తెలుసా అండి? ఎవరికిష్టంగా బ్రతుకుతున్నారో తెలుసా వాళ్ళు? బైబిల్లో చూద్దాం ఒకసారి బైబిల్లో చూద్దాం మనం. వీళ్ళంతా ఎవరు సంబంధంలో చెప్పాలి మీరు నాకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎందుకు చంపాడు దేవుడు వీళ్ళని? ఎందుకు చంపాడండి? దేవునికి ఇష్టం కానటువంటి బ్రతుకును బ్రతుకుతూ, దేవుని ఇష్టమేంటో తెలియక తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ దేవునికి దుఃఖకరమైనటువంటి క్రియలు చేశారు వీళ్ళు. ఏంటి వీళ్ళు చేసిన అంత న్యారమైనటువంటి ఘోరమైన చర్య? ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఏం చేశారు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు దుష్టాంతములుగా ఉన్నవి. ఏంటాళ్ళు చేసిన చెడ్డ పని? జనులు అన్నాడు. ఏ జనులు? కొరింథీలో ఉన్న జనుల, చరిత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు. ఆ చరిత్రలో ఉన్నటువంటి జనులైనటువంటి ఇశ్రాయేలీలు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడటానికి మాత్రం లేచారు. మరి ఈరోజు క్రైస్తవులు చేస్తుంది కూడా ఏంటి చెప్పండి? అక్కడ వాళ్ళు ఏం చేసుకొని నాట్యాలు చేశారు? దోణ చేసుకున్నారు. ఇక్కడ క్రైస్తవ ఏం చేసుకుంది తెలీదా మీకు? అక్కడ వాళ్ళు దోణ చేసుకొని తిని త్రాగి డాన్సులు చేశారు. అది ఏ బ్యాచ్ అనుకున్నారు? దేవుని బ్యాచ్ కాదు అది, అది బర్రె బ్యాచ్. అది మనమేం బ్యాచ్ అండి? వాళ్ళు దోణ చేసుకొని అక్కడ గెంతులు వేశారు కాబట్టి అది బర్రె బ్యాచ్. అది మందే బ్యాచ్, మంద గొర్రె బ్యాచ్ కావాలి. అవునా కదా? అది బర్రె బ్యాచ్ అయితే మంద గొర్రె బ్యాచ్ కావాలి. ఒకవేళ మనం గొర్రెక బ్యాచ్కి సంబంధించిన క్రియలు మన దగ్గర లేకపోతే మనం కూడా ఎవరు? అందుకే అన్నాడు, వారు ఆశించిన ప్రకారం. కొరింథీ సంఘమా, ఈరోజు వీర్రాఘపురం సంఘమా, యావత్ భూమి మీద ఉన్నటువంటి సంఘమా, మీరు వినండి జాగ్రత్తగా. ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి పని ఈరోజు సంఘంగా మీరు చేయటానికి వీల్లేదు. ఒప్పుకోండి నేను. ఎవరి మాట ఇది? దేవుని మాట. ఏం చేశారయ్యా అంత నేరం వాళ్ళంటే? తిన్నారు, తాగారు,
నాట్యాలు చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఓరి మీరు ఉండటానికి వీల్లేదు, మీరు ఎలాంటోళ్ళు, మీరు ఎలాంటోళ్ళు, సమాజాన్ని చెడగొట్టే చీడ పురుగులని మొత్తాన్ని ఏం చేశాడు, చంపేశాడు. అలా చంపేసి మనకేం చెప్తున్నాడు తెలుసా అండి? 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఈ సంగతులు, ఏ సంగతులు? దేవునికి ఇష్టంగా బ్రతకవలసినటువంటి జనాంగం దేవునికి ఇష్టంగా బ్రతకకుండా, దేవుని ఇష్టమేంటో తెలుసుకొని ఆయన ఇష్ట ప్రకారం జరగవలసినటువంటి కార్యాలు జరిగించకుండా, తమకిష్టమైనవి చేస్తూ, తమకు నచ్చినవి చేస్తూ, దేవుణ్ణి సంతోషపెట్టనటువంటి ఏ కార్యము ఎవరు చేసినా దేవునికి నచ్చదు. అందుకు చెబుతున్నాడు, వాళ్ళు చేసినటువంటి పని దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుట కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. కనుక చరిత్రలో ఇశ్రాయేలు చేసిన తప్పు నేడు క్రైస్తవులుగా మనం చేయటానికి వీల్లేదు. ఆలోచించండి సంగమా. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నేడు సంఘాల్లో జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లన్నీ కూడా ఎవరి వలన జరుగుతున్నాయనంటే, ఏ జ్ఞానం చొప్పున జరుగుతున్నాయి అనంటే, బైబిల్లో చక్కటి మాట తెలియపరిచాడు యాకోబు గారు. నేడు సంఘాల్లో జరుగుతున్నటువంటి అల్లరికి కారణం పరలోక సంబంధమైన జ్ఞానమా, భూ సంబంధమైనటువంటి జ్ఞానం అనంటే అది అపవాది జ్ఞానం. ఏ జ్ఞానం అది? అపవాది జ్ఞానం. నేడు సంఘాల్లో జరుగుతున్నటువంటి అల్లరికి కారకుడెవరో? పరిశుద్ధాత్ముడా? ఎవరు మరి? అపవాది. చూద్దాం ఒకసారి, అల్లరి జరిగించేది ఎవరో, అసలు అల్లరి ఎక్కడ ఉంటుందో ఒక మాట చూడండి. ఇంకొక మాట చూసి మనం ముగించేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఏముంటుందంటే ఇక్కడ అల్లరి, మత్సరము, వివాదము, ప్రతి నీచ కార్యం అన్నాడు. అసలు ఈ స్వభావం అంతా ఎవడది? ఇప్పుడు పై వచ్చిన దగ్గరికి వెళ్ళండి, 15. ఈ జ్ఞానం ఏ జ్ఞానం? అల్లరి చేసే జ్ఞానం, గొడవలు జరిగే జ్ఞానం, ఏమండి, వివాదాలు ఉండే జ్ఞానం. ఎవరిది జ్ఞానం అంటే పైనుండి దిగి వచ్చినది కాదు, ఇది భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఎవరి జ్ఞానం అంటే ఇది? దయ్యముల జ్ఞానం అని చెప్పేసింది బైబిల్. ఇప్పుడు చెప్పండి, అల్లరి జరుగుతున్న సంఘాలన్నీ క్రీస్తు ప్రభు సంఘాలేనా? మీరు చెప్పండి, ఎవరి సంఘాలు అవన్నీ? ఎవరి సంఘాలు? చెప్పాలి గట్టిగా, ఎవరి సంఘాలు అవి? క్రీస్తు అని పేరు పెట్టుకొని దయ్యపు పరిపాలనలో కొనసాగుతున్నటువంటి సంఘాలు అవి దేవుని సంఘాలు కాదవి. నిజమైనటువంటి దేవుని సంఘమే అయితే ఆ సంఘములో అల్లరి ఉంటుందా? ఉండదు. వివాదాలు ఉంటాయా? ఉండవు. గొడవలు ఉంటాయా? ఉండవు. ఈరోజు గొడవలు జరుగుతున్న సంఘాలంటే ఆ సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టుకోవచ్చు, కానీ అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు సంఘంలో ఏముండవు? ప్రభు సంఘంలో ఏముండవు? అది నిజమైనటువంటి ప్రభు సంఘం. ప్రభు సంఘంలో అల్లరుండదు, వివాదాలుండవు, మత్సరములుండవు, నీచమైనటువంటి కార్యాలుండవు. అది ప్రభు సంఘం. పేరు పెట్టుకున్నంత మాత్రం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయిపోదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ లక్షణాలు ఉండాలి. అల్లరి ఉండకూడదు, వివాదాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, విమర్శలు ఉండకూడదు. మరి ఏముంటుంది అందులో? ప్రేమ. ప్రేమ ఉంటుంది అందులో. కానీ నేడు సంఘాల్లో అది కరువు అయిపోయింది ఈరోజు. అందుకే చెబుతున్నాడు, లోకమంతా పాపం చేత పాడైపోతుంటే ప్రకటించవలసినటువంటి తన పిల్లలు పట్టించుకోకుండా తమ సొంత లాభాల కొరకు, తమ సంతోషం కొరకు నా కొడుకును అడ్డు పెట్టుకొని మీరు సంతోషపడుతున్నారని బాధపడుతున్నాడండి తండ్రి అయినటువంటి దేవుడు. అందుకే బాధతో ఒక మాట రాయించాడు బైబిల్లో. బాధతో చూద్దాం ఒకసారి ఆ మాట ఏంటో. ఏంటైన బాధ? కీర్తనల గ్రంథం
తీయండి ఒకసారి. ఆయన బాధతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటో మాట చూద్దాం. 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం. ఎంత బాధపడుతున్నాడండి తండ్రి అయినటువంటి దేవుడు. ఎంతకాలం ఈ అబద్ధాలు, ఎంతకాలం ఈ మోసపూరితమైనటువంటి పనులు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వాక్యానుసారమా? ఇది వాక్యానుసారమా? అసలు బైబుల్ చెప్పంది నువ్వు చేయటానికి వీల్లేదు. ఎవడైనా సరే బైబుల్ చెప్పంది నువ్వెవరు చేయటానికి? మీ సంతోషం కొరకు మీరు ఇవన్నీ చేయొద్దు. నన్ను సంతోషపెట్టే పని ఒకటి ఉంది, ఆ పని చేయండి అంటున్నాడు. మరి ఆ పని ఎప్పుడు చేయాలి? డిసెంబర్ నెలలో, ఒక్క నెలలోని కాదండి. పాపిని మార్చేటటువంటి పని, దేవుని సంతోషపెట్టేటటువంటి పని కేవలం డిసెంబర్ నెలలో ఈ ఒక్క వారం రోజులు కాదు. సంగమా, సేవకుడైనా మీరైనా ఎప్పుడెప్పుడు చేయాలి? ఈ ఒక్క మాట చూసి మనం ముగించేసుకుందాం. చూడండి ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పు. ఎప్పుడెప్పుడు చెప్పాలి సువార్త అంటే? దాని అర్థం ఏంటి? సువార్త ఎప్పుడైనా ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి సువార్త? సంపాదన కొరకు కాదు, మా మెప్పుల కొరకు కాదు, మా గొప్పల కొరకు కాదు, మా బ్రతుకు తెరువు కొరకు కాదు. మరి దేనికోసం సువార్త ప్రకటించాలి? ఒక పాపిని మార్చటానికి మాత్రమే సువార్త. దానికి భిన్నమైనది జరుగుతుందంటే అది సువార్త కానే కాదు. ఒక పాపిని నువ్వు మార్చగలిగితే దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దూతలతో సంతోషపడతాడని దేవుడు రాయించాడు గ్రంథంలో. మరి దేవుణ్ణి సంతోషపెట్టే క్రిస్మస్ చేద్దామా, మనం సంతోషపడే క్రిస్మస్ చేద్దామా? ఏది చేద్దాం మనం? గట్టిగా చెప్పండి. దేవుణ్ణి సంతోషపెట్టే క్రిస్మస్ మనం చేయాలి. దేవుడు ఎక్కడా కూడా కొత్త బట్టలు కొనుక్కోవద్దని చెప్పలేదు, ఎక్కడా కూడా ఇల్లు శుభ్రం చేసుకోవద్దని చెప్పలేదు. కానీ నువ్వు చేయవలసింది మొట్టమొదట ఏంటంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. యేసుక్రీస్తు వాడు లోకంలో పుట్టాడు, లోక రక్షకుడయ్యాడు. ఇప్పుడు నీ ఇంట్లో, నీ హృదయంలో పుట్టాలైన, అప్పుడే నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. మరి నేడు నీ ఇంటికి క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించావా? ఆలోచించు. హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం. ఉందా హ్యాపీ? ఉందండి. నిజమైన క్రిస్మస్, నిజమైన హ్యాపీనెస్, నిజమైనటువంటి సంతోషం ఎవరిలో ఉంది? క్రీస్తు ప్రభువులో ఉంది. అందుకే గాబ్రియేల్ వచ్చింది, గొల్లల దగ్గరకు వచ్చింది, చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నీకు తెలియపరుస్తున్నాను. ఎక్కడుంది సంతోషం? సువార్తలో ఉంది. ఎక్కడుంది సంతోషం? క్రీస్తులో ఉంది. ఎక్కడుంది సంతోషం? ఆయన సహవాసంలో ఉంది. ఎక్కడుంది సంతోషం? ఆయన నిత్య జీవంలో సంతోషం ఉంది. ఇదంతా మనకు కావాలంటే ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టాడో, పుట్టినటువంటి ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన పనేంటో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోగలిగితేనే పాపి మార్పు కొరకు మనం పనిచేయగలుగుతాం. అలా కాకుండా ఏదో మందిరానికి వెళ్ళాలి, కూర్చోవాలి, ఏదో పండగ వచ్చేసి చేసేసుకోవాలనుకుంటే పొరపాటు. నేను చెప్పేదల్లా ఒకటే, మీరు సొంత రక్షణలోకి వచ్చారా? మీరు ఆలోచించండి. రక్షకుడు పుట్టాడు, మరి రక్షణలో నువ్వు ఉన్నావా? నువ్వు ఆలోచించు ఒకసారి. రక్షకుడు పుట్టాడు లోకంలో, మరి నువ్వు రక్షణలో ఉన్నావా? అది ఆలోచించు. నువ్వు రక్షణలో లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం లేదు. 2026కి దగ్గరలో ఉన్నాం. ఇకనైనా మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకొని ప్రభువులో ఒక నూతన సృష్టిలో నువ్వు జాయిన్ అవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటల్లో ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్న కీర్తన పాడండి. కానుకల సేకరణ తర్వాత కేక్ కటింగ్లోకి వెళ్దాం.